So find the rank of the word prison. ప్రీవియస్ క్లాస్లో మాస్టర్ అనే వర్డ్కి ర్యాంక్ కనుక్కున్నాం మనము. ఇప్పుడు ప్రిజన్ అనేటువంటి దానికి ర్యాంక్ కనుక్కుందాం. కొద్దిగా లెంతీగా ఉంటుంది ఆన్సర్, నీట్గా రాసుకోండి. కొద్దిగా కంజెస్టెడ్ రాసిన ఒకే వీడియోలో ఒకే బోర్డు మీద ఆన్సర్ ఉండాలి కాబట్టి రాసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజన్, నేను క్వశ్చన్ కూడా మొత్తం రాయలేదు, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి. సో ప్రిజన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆఫ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ప్రిజన్. ప్రిజన్ లో ఉన్నటువంటి 1 2 3 4 5 6 ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అర్థం. ఫస్ట్ ఏబిసిడి ఎంచుకుంటా పోదాం మనం. ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐ వస్తుంది ఫస్ట్, కాబట్టి ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఎన్, తర్వాత ఓ వస్తుంది, పి క్యూ పి వస్తుంది, నెక్స్ట్ క్యూ ఆర్ ఆర్ వస్తుంది, తర్వాత ఎస్ వస్తుంది. సో ఈ విధంగా INOPQRS ఈ విధంగా 6 లెటర్స్, దీంట్లో ఉన్నటువంటి లెటర్స్ను ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసినాం. ఇదంతా సేమ్, అదంతా ప్రతి స్టెప్కి ఇది కంపల్సరీ రాయాలి. ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఐతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఐతో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లెటర్ పి తోటి మ్యాచ్ కావాలంటే ఈడ పి ఉంది కాబట్టి ఈడ కూడా ఖచ్చితంగా పీనే ఉండాలి. లేదు కాబట్టి దీన్ని అలాగే రాయాలి. ఒక లెటర్ కాబట్టి మిగతా 5 డాష్ 1 2 3 4 5. దిస్ ఇంప్లైస్ 5 ఫ్యాక్టోరియల్. ద వాల్యూ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ is 120. 5 factorial means 5 into 4 into 3 into 2 into 1. This is the 5 factorial. 5 4 is 20, 23 is 60, 62 is 120, 121 is 120. ఈ విధంగా రాయాలి. సో ఫస్ట్ మ్యాచ్ కాలే కాబట్టి ఫస్ట్ లెటర్ పీతో మ్యాచ్ కావాలంటే ఇక్కడ పీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పీ ఉంది అంటే మ్యాచ్ అయ్యేది కాలే కాబట్టి నెక్స్ట్ లెటర్ ఎన్కి వెళ్ళాలి. అంటే ఐ బదులుగా ఏం రాయాలి మనం ఇప్పుడు? ఎన్ నోట్ చేయాలి. ఎన్ నోట్ చేస్తే పీతో మ్యాచ్ కాలే, ఇది కూడా ఎన్ అనే లెటర్ కాబట్టి మళ్ళీ సేమ్ 1 2 3 4 5. దిస్ ఇంప్లైస్ 5 డాష్ ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ద వాల్యూ ఆఫ్ 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ 120. ఎన్ మ్యాచ్ కాలే కాబట్టి తర్వాత లెటర్కి వెళ్దాం మనం. ఓ పీతో మ్యాచ్ కాలే, మళ్ళీ సేమ్ డిటో 1 2 3 4 5. దిస్ మీన్స్ 5 ఫ్యాక్టోరియల్. The value of 5 factorial equal to 120. సో ఓ మ్యాచ్ కాలే కాబట్టి తర్వాత లెటర్ పి మ్యాచ్ అయింది చూడండి, సేమ్ లెటర్ వచ్చింది మనకి. సో కాబట్టి వీటిని రౌండ్ అప్ చేద్దాం, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ పి వచ్చింది కాబట్టి పీతో మ్యాచ్ అయింది. సో కాబట్టి పి ప్రతి స్టెప్ లో పి కంపల్సరీ వస్తూనే ఉంటుంది, రౌండ్ అప్ అయింది కాబట్టి. సో పి ఎప్పుడైతే మ్యాచ్ అయిందో మళ్ళీ ఫస్ట్ లెటర్ నుంచి ఎంటర్ కావాలి, అంటే ఐ రాయాలి. ఐ రాద్దాం. ఐ తర్వాత లెటర్ ఆర్తో మ్యాచ్ కావాలి, అంటే ఇక్కడ ఆరు కాబట్టి ఇక్కడ కూడా ఆరే ఉండాలి. లేదు కాబట్టి ఇది స్టాప్ చేయాలి. మిగతా 4 2 1 2 3 4. దట్ మీన్స్ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 4 3 12 12 2 24 వస్తుంది, రైట్? సో ఓకే, నెక్స్ట్ పి ఆల్రెడీ రౌండ్ అప్ అయింది కాబట్టి రౌండ్ అప్ అయినవి వస్తూనే ఉంటాయి. ఐ మ్యాచ్ కావాలి, ఇప్పుడు ఐ ఆర్తో మ్యాచ్ కావాలి కాబట్టి నెక్స్ట్ లెటర్ ఎన్ కోవాలి. ఎన్ ఆర్తో మ్యాచ్ కాలే కదా కాబట్టి మళ్ళీ సేమ్ 1 2 3 4. దిస్ ఇంప్లైస్ 4 ఫ్యాక్టోరియల్. ద వాల్యూ ఆఫ్ 4 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 24. నెక్స్ట్ పి కాన్స్టెంట్ అలాగే వస్తుంది, రౌండ్ అప్ అయింది కాబట్టి పి. ఎన్ ఆర్తో మ్యాచ్ కాలే కాబట్టి తర్వాత లెటర్ ఓ దగ్గరికి వెళ్ళాలి, ఎన్ ప్లేస్ లో ఓ రాయాలి. ఓ ఆర్తో మ్యాచ్ కాలే కాబట్టి మళ్ళీ సేమ్. దిస్ ఇంప్లైస్ 4 factorial. The value of 4 factorial equal to 24 వస్తుంది, రైట్? ఓ ఆర్తో మ్యాచ్ కాలే కాబట్టి తర్వాత లెటర్కి వెళ్ళాలి. ఆర్తో మ్యాచ్ అయింది, ముందు ఇవి రాద్దాం. సేమ్ పి కాన్స్టెంట్ సేమ్ రాస్తాం, ఆల్రెడీ రౌండ్ అప్ అయింది కాబట్టి. ఇప్పుడు ఆర్ మ్యాచ్ అయింది, ఆర్తో మ్యాచ్ అయింది. సో కాబట్టి ఓ బదులుగా ఆర్ రాస్తాం. ఎప్పుడైతే ఆర్తో మ్యాచ్ అయిందో మళ్ళీ ఫస్ట్ లెటర్ దగ్గరికి వెళ్ళాలి. ఐ ఉంది, ఐ రాద్దాం. ఇక్కడ ఐతో మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా ఐతో మ్యాచ్ అయిపోయింది, రైట్? ఐ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే ఇక్కడే ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఏముంది? ఎన్ వచ్చింది. అంటే ఇప్పుడు తర్వాత ఏమొస్తుంది మనకి? ఎన్ వస్తుంది. ఎన్ ఎస్తో మ్యాచ్ కాలే కదా
కాబట్టి ఇవి సేమ్ రెండు డాష్లు 4 లెటర్స్ అయిపోయినాయి కాబట్టి దట్ మీన్స్ 2 ఫ్యాక్టోరియల్. ద వాల్యూ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2 వస్తుంది రైట్. ఇప్పుడు మనకి పిఆర్ఐ రౌండ్ పైన అవన్నీ ఫస్ట్ లెటర్ సేమ్ టు సేమ్ వస్తుంది పిఆర్ఐ. ఇంక ఇప్పుడు ఎన్ మ్యాచ్ కాలే, ఎన్ ఎస్ తో మ్యాచ్ కాలే కాబట్టి తర్వాత లెటర్కి వెళ్ళాలి. ఏంది ఓ, ఓ ఎస్ తో మ్యాచ్ కాలే, ఓ రాద్దాం ఫస్ట్. ఓ ఎస్ తో మ్యాచ్ కాలే కాబట్టి ఇంక డాష్ అనమాట. దిస్ ఇంప్లైస్ 2 ఫ్యాక్టోరియల్. ద వాల్యూ ఆఫ్ 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు ద వర్డ్ బిగిన్ విత్ ద నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ పి, పి రౌండ్ అప్ అయింది, ఆర్ రౌండ్ అప్ అయింది, ఐ రౌండ్ అప్ అయింది. ఓకే రైట్. ఓ, ఓ తర్వాత ఏముంది ఎస్, ఎస్ తో మ్యాచ్ అయింది, ఎస్ తో మ్యాచ్ అయింది కాబట్టి ఓ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి ఎస్ వస్తుంది, ఎస్ వస్తుంది. ఎస్ ఆల్రెడీ మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి ఎన్ తో. ఎన్ ఓతో మ్యాచ్ కాలే కదా కాబట్టి ఇక్కడ ఎన్ వస్తుంది, ఒక డాష్ వస్తుంది. దట్ మీన్స్ 1 ఫ్యాక్టోరియల్. ద వాల్యూ ఆఫ్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. ద నెక్స్ట్ వర్డ్ ఇది లాస్ట్ ఇది. సో పి రౌండ్ అప్ అయింది, ఆర్ రౌండ్ అప్ అయింది, ఐ రౌండ్ అప్ అయింది, ఎస్ కూడా రౌండ్ అప్ అయింది. ఇప్పుడు ఎన్ మ్యాచ్ కావాలి, ఎన్ ఓతో మ్యాచ్ కావాలి కాబట్టి తర్వాత లెటర్కి వెళ్ళాలి. ఓ, ఓ రాస్తాం, ఎన్ బదులు ఏం రాస్తాం, ఓ రాస్తాం. ఓతో మ్యాచ్ అయింది, ఓతో మ్యాచ్ అయింది కాబట్టి మళ్ళీ ఓ నుంచి ఫస్ట్కి వెళ్ళాలి. ఫస్ట్కి వెళ్తే ఏముంది ఎన్ ఎంతో మ్యాచ్ అయింది. దట్ మీన్స్ ఎన్. ఇక్కడ ఏం కంప్లీట్ గా లెటర్స్ అన్ని అయిపోయినాయి కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ద వాల్యూ ఆఫ్ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ ప్రిజన్ 120లో వచ్చేసి 3 ఉన్నాయి. దట్ మీన్స్ 3 into 120 ప్లస్ 24 3 ఉన్నాయి మనకి, 3 into 24. నెక్స్ట్ 2లో వచ్చేసి 2 ఉన్నాయి కాబట్టి 2 into 2. సో 1 plus 1. So this implies 12 3 36, 360 plus 3 4 12, 1 ఉంటుంది, 3 2 6 ఒక 1 7 plus 2 2 4 plus 1 plus 1 2 right. 2 plus 4 6 72 78. 360 కి 78 యాడ్ చేద్దాం. 360 78 యాడ్ చేస్తే 8. సో 6 7 34 438. So the value of the rank of the word prison is 438. This is a very important problem. Thank you very much.